ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విధికి ఎవరు ఎదురెళ్ళకూడదు, వెళ్తే నా కుటుంబానికి ప్రమాదం, అంతే కదా? అవును. ఆయన మా ఆయన నిజం తెలుసుకోబోతుంటే ఇంకా నేనెందుకు చెప్పాలనుకుంటాను గుప్తా గారు? మనం మొదలు పెట్టిన ఈ రక్తపాతాన్ని మా ఆయన అంతం చేస్తాడు. అది జరగవలసిన సమయమున జరుగును. నీవు వెళ్ళి వారు చేయబోవు కార్యమునకు అంతరాయము కలిగింపకుము. ఆ? సరేలేండి. ఉమ్, ఏ మాట కా మాట ఈ గెటప్ వల్లారి నన్నైటండు. ఉమ్. మేము సకల కళా వల్లభులము. ఏ వేషము వేసినను మేము అందముగానే అబ్బా, ఉండేదమ్మా. సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ, ఈ మలయాళ భాష ఎప్పుడు నేర్చుకున్నారు? చిత్ర విచిత్ర గుప్తులం, సకల భాషా కోవిదులం. ఇది ఎవరితో మాట్లాడుతుంది? హా, ఏమిటో ఈ విచిత్రం అంతా. ఎవరు? మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనకి హెల్ప్ చేయడం కోసం సార్ పిలిపించారు. ఓ, నమస్కారం. జ్ఞాన పోగుం చిన్నమ్మ అరువిల్లు పిన్నమ్మ తిరువల్లకావే గరువీరమ్మ. నువ్వు కొడైకెనాల్కి మళ్ళీ తిరిగి వస్తావని అనుకోలేదు కదా? యాక్చువల్గా నువ్వు వచ్చే ధైర్యం చేస్తావని నేనైతే అస్సలు అనుకోలేదు. అంతా అలానే ఉంది కదా, ఏం మారలేదు. అదే కొడైకెనాల్కి స్కూల్లోనో కాలేజ్లోనో ట్రిప్కి వచ్చి ఉంటావు కదా, దాని గురించి అడుగుతున్నాను. మారలేదు మనోహర్ గారు, ఏది మారలేదు. కానీ మారే సమయం వచ్చిందని మాత్రం అర్థమవుతుంది. మీరు చూస్తుండండి, మీ చుట్టూ ఉన్నవన్నీ ఎలా మారిపోతాయో. దేవుడు ఉన్నాడు మనోహర్ గారు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవరిని ఎప్పుడు ఎలా సిద్ధం చేయాలో అలానే చేస్తాడు. మన టోకెన్ వచ్చే వరకు మనం ఎన్నైనా ఆటలాడతాం, కానీ ఒక్కసారి టోకెన్ వస్తే ఇంక తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఏయ్, నువ్వు దేని గురించి అంటున్నావు? అదే, కొడైకెనాల్కి వస్తానని అనుకోలేదు అన్నారు కదా, అందుకంటున్నాను. తలరాతలో రావాలని రాసిపెట్టుంది, అందుకే వచ్చాను. ఏ, మీరు వేరేలా ఏమైనా అర్థం చేసుకున్నారా? నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నేను బయటపడకూడదు. నువ్వే అరుంధతని నాకు తెలిసిన విషయం నీకు తెలియకూడదు అనుకున్నాను కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. సరే, చూస్తా ఎన్ని రోజులు ఈ ఆట ఆడతావా. సరే, జాగ్రత్త. ఇక్కడ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. మనోహర్కి నేనెవరో తెలిసిపోయిందా? అందుకే ఇలా మాట్లాడుతుందా, లేక నాకే అలా అనిపిస్తుందా? Mom, you are the best. Thank you.
ఏంటి మిస్సమ్మా, పిల్లలు హాల్లో నిలబడి ఎందుకు అలా చూస్తున్నారా అని ఆలోచిస్తున్నావా? ఎందుకు చూస్తున్నారో అర్థమైంది రాతోడ్. నేనేం చేస్తే వాళ్ళ బాధను తీర్చగలనా అని ఆలోచిస్తున్నా. కానీ అమ్మలేని బాధని ఎలా తీర్చాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. వాళ్ళ బాధను తీర్చలేకపోవచ్చు, కానీ తగ్గించగలను కదా. తగ్గిస్తావా? ఎలా మిస్సమ్మా? పిల్లలు, ఫ్రెష్ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నారు? అమ్మ గుర్తొస్తుందా? ఎలానో అమ్మ గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడుకుందామా? సరే, మాట్లాడుకుందాం. ఈ ఇంట్లో అమ్మతో ఉన్న బెస్ట్ మెమరీస్ గురించి చెప్పండి. డాడీ దగ్గర మేము బుక్ అవ్వకుండా ఉండడానికి అమ్మ డైలీ మార్నింగ్ మినీ యుద్ధమే చేసేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.